పత్రికా విలేకరులకు పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఏ గ్రామంలో అయినా కానీ నీటి సమస్య అనేది, ఎందుకంటే 2 నెలల్లో ఎండాకాలం అనేది వేసవికాలం అయిపోతుంది కానీ ఈ సంవత్సరం వర్షాలు తక్కువయ్యి ఇంకా ఇంతటి కనపడుతూనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విదేశీయులు సెక్రటరీలు గ్రామాల్లో ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే గతంలో సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు అయిపోయినాయి కాబట్టి ఆ బాధ్యత మీదే. అదేవిధంగా ఏ గ్రామంలో అయినా కానీ విద్యుత్ గురించి కొంచెం గాయాలు ఎక్కువైతున్నాయి, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మీ లైన్మెన్లు వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉంటే పొలాలు పశువులు కానీ గ్రామంలో కానీ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ కంటిన్యూ ఉంది. లేదు ఆ లైన్ సప్లై లేదంటే సప్లై తీసేయండి, లేదంటే రైతులకు ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే అగ్రికల్చర్ కొంత ట్రాన్స్ఫార్మర్లకు కొంచెం ఈ గాలికి ఎక్కువ పోతున్నాయి, ఎంపీలు కానీ ఇవి వెళ్ళిపోతున్నాయి. ఇమ్మీడియట్గా కొంచెం పలికే బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే అది ఆ రైతుకు ఎప్పుడు అవసరం పడుతుందో ఏం చేయలేదు. ఎందుకంటే ఉండేదే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాం. ఎందుకంటే వర్షాలు పడుతుంటే కాదు ఈ రోజు పెట్టుకుంటాం మేము అనుకుంటాం. అందుకు కాబట్టి మన పొలంలో లైన్మెన్లకు కానీ మీరు కూడా బాధ్యత తీసుకొని చెప్పండి. ఎందుకంటే లేదు వస్తాము రేపు వస్తామని ఇన్ఛార్జ్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఊరికి కూడా చాలా ఇబ్బంది ఉంది. అది మీరు కూడా నేను చెప్పాను, మన కూడా వాళ్ళు ఏడి కూడా చెప్పాను, మీరు కూడా చెప్పి చొరవ తీసుకోండి. ఒకరోజే 9 గంటలకే లైన్ కట్ అయిపోయింది మా ఏరియాని. మళ్ళీ తెల్లారుతామన్నా 7కి 8కి. అంటే ఈ వర్షాకాలం వాళ్ళకి ఇబ్బంది పడే చాలా మంది ఉంటారు కాబట్టి అందరికి ఇన్వర్టర్ ఉండవు. ఇన్వర్టర్ ఉంటే 4 గంటలు 5 గంటలు పైకి వస్తాయి, ఎంతవరకు వస్తాయి. అందుకు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా దీన్ని చొరవ తీసుకొని, ఎందుకంటే ఈరోజు 11 గ్రామంలో ఆఫీసర్ల పాలన జరుగుతుంది. అందుకు కాబట్టి సొంత ఆఫీసర్ల పాలన జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇవాళ తగ్గట్టు వాళ్ళు ఏ ఇబ్బందులు కాకుండా ఏ గ్రామంలో ఇబ్బందులు కాకుండా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా గతంలో మా పరిపాలన కూడా మాకు కొద్దిగా ఉంది, మాది ఎక్కువ వచ్చింది. జరిగితే ఒక మీటింగ్ జరగవచ్చు. నాతో ఎంపీటీసీలు కూడా నాకు సహకరించినందుకు మరీ ధన్యవాదాలు. ప్రతి అధికారులుగా మాకు ఇంతవరకు సహకరించినందుకు మరి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారి మధ్య మా మధ్య ఏ రోజు కానీ సమస్యలు రాలేదు అని అనుకుంటున్నాను. మీకేమైనా ఇబ్బంది పడితే నేనేం చేయలేను, కానీ నా వరకు నేను బాధ్యతనే వివరిస్తున్నాను నేను అనుకుంటున్నాను. కానీ కొంతమందికి నొప్పి పెట్టవచ్చు, ఏదన్నా కానీ ఒక అధికారులు ఏదన్నా వాళ్ళు చేయడానికి వాళ్ళు ఏమైనా చేయో లేకపోతే వాళ్ళు ఏమైనా పలకంలో చేయండి నేను చెప్పవచ్చు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేయలేకుండా నేను చెప్పినాను. అతను కాబట్టి నేను ఏ అధికారం ఉంటే నేను నా అధికారం కోసం ఏదో నా భవన్ ఏదో చూపించాలనే మాట నేను ఏ రోజు మాట్లాడలేదు. ఎందుకంటే ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే రేపు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఉంటుందో లేదో అని ఒక బాధ్యతగా చెప్తున్నాను. నేను నాకు అందరూ సహకరించినారు. అందుకు కాబట్టి ఈరోజు ఈ సమావేశం